మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. షణ్ముఖ్ జశ్వంత్ కేసులో మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. సో షణ్ముఖ్ గారిని అరెస్ట్ చేసే ఆ టైంలో ఒక చిన్న వీడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. దాంట్లో ఏముందంటే నేను చాలా డిప్రెషన్తో ఫీల్ అవుతున్నాను, నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అన్న విధంగా షణ్ముఖ్ మాట్లాడడం చూస్తున్నాం. నిజంగా అంత డిప్రెషన్ క్లోన్ అయ్యాడా, అందుకే డ్రగ్స్ తీసుకుంటున్నాడా అన్న విధంగా అయితే మాట్లాడుకుంటున్నారు. సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఆ వీడియో క్లిప్ వైరల్ అవడం చూస్తున్నాం సార్. అందులో నేను చాలా డిప్రెషన్తో ఫీల్ ఉన్నాను, అందుకే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, దానికోసమే డ్రగ్స్ తీసుకున్నాను మాట్లాడుతున్నారు సార్. మరి ఏం చెప్తారు దీని గురించి మీరు? దొరికాక ఇలా చెప్పారేమో అని అనుకుంటున్నాను. అంటే వాస్తవానికి ఆయన బ్యాడ్ టైం అని అనుకోవాలి. వాళ్ళ అన్నయ్య గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఈయన దొరికారంట కదా. అది కూడా ఎలా అంటే ఊరికే వెళ్ళరు కదా అన్నయ్య గారిని అరెస్ట్ చేయడానికి. జనరల్గా బాబు మీరు, ఆయన పేరు సంపత్ ఏదో, సంపత్ మీరు ఎక్కడున్నారు, మీ మీద ఒక అబ్లిగేషన్ వచ్చింది, ఒక అమ్మాయి మీ మీద కంప్లైంట్ చేస్తుంది, ఒకసారి వచ్చి స్టేషన్కి వచ్చి వెళ్ళండి అని చెప్తారు. వెళ్తే అయిపోయేది కదా, ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు ఆయన ఇంకో స్టోరీ చెప్తారా దొరికితే? అదే చెప్తున్నాను కదా. పోనీ అయ్యింది. ఆయన విషయం ఏంటంటే కలిసి తిరిగారంట, చేసుకుంటా అన్నారు, చేయలేదు. బట్ ఈయనకి ఆల్రెడీ పెళ్ళి అయిందో, పెళ్ళి కుదిరిందో సంథింగ్. అది కూడా కొంతమంది పెళ్ళి అయింది అందుకే ఏమి చేసుకోవట్లేదు అంటున్నారు, కొంతమంది పెళ్లి కుదిరింది చేసుకోండి అంటున్నారు. ఏది వాస్తవం క్లారిటీ లేదు. చెప్తే పోలీసులు చెప్పాలి. సో ఆయనకి పిలిచినా రాలేదు కాబట్టి, ధిక్కార స్వరంతో ఉన్నాడు కాబట్టి మేబీ పోలీసులు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే ఎలా ఉంది పరిస్థితి? ఈయన తూగుతూ ఉన్నాడో సంథింగ్ జరుగుతుంది. అరే ఈయనకేదో ఇట్లా తేడాగా ఉందని చెప్పి మొత్తం సోదాలు చేశారు. చేస్తే దొరికింది అట. ఇది కూడా నేను అదే చెప్తున్నాను, అట అని అయ్యింది. లోపల ఉన్నారని అంటే ఓకే, సరే. ఈరోజు పొద్దున్న నిన్న ఈవినింగ్కో రిపోర్ట్స్ కూడా వచ్చాయి, నిజ నిర్ధారణ పరీక్షలు. ఆయన డ్రగ్స్ సేవించినట్టుగానే ఉంది కదా. సో అట్లా వచ్చినప్పుడు ఏం చేసింది, ఈయన రెడ్ హ్యాండ్గా దొరికినప్పుడు ఎవరో ఒక మహిళ వీడియో తీయబోతుంటే అప్పుడు ఇట్లా మార్చారు. ఓకే కదా, ఇట్లా మార్చారో నిజంగా డిప్రెషన్ ఉన్నాడో తెలియదు. మేబీ బాధను తట్టుకోవడే ఉండడం కోసం డ్రగ్స్ తీసుకున్నారా ఏంటి? అసలు ఆ ఛానల్లోకి ఎందుకు వెళ్తారు అంటున్నాను నేను. ఎన్నో ఇప్పుడు నలుగురికి చెప్పే స్టేజ్లో ఉన్నాడు కదా ఆయన వీడియోస్తో ఎంతోమంది మోటివేట్ అయి ఉంటారు కదా, ఆయన షార్ట్ ఫిల్మ్స్తో ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండుంటాడు కదా, ఎన్నో చూసుంటారు కదా. ఇట్లా చిన్న చిన్న వాటికి లొంగిపోతే ఎట్లా? కష్టం. నేను జనరల్గా ఎలా ఉంటుందంటే ఎవరి కష్టం వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. మనం ఆ ప్లేస్లో ఉంటే మనకు అర్థమవుతుంది, అది ఒప్పుకుంటాను. కానీ కుటుంబం ఇవన్నీ ఒకసారి గుర్తెచ్చుకొని కంట్రోల్ చేసుకొని ఉండడం కరెక్ట్. బట్ అది అంతమంది చెప్తుంటారు, ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే సూసైడ్ అటెంప్ట్ అంటే ఆ టాపిక్ వచ్చి చెప్తున్నాను. ఉదయకరణ గారు ఎందుకు అలా చేసుకున్నారని చెప్పి రంగనాథ్ గారు మాట్లాడారు. కానీ అదే రంగనాథ్ గారు సూసైడ్ చేసుకున్నారు. మీకు తెలుసా స్టోరీ? ఉదయకరణ గారు సూసైడ్ చేసుకుంటే ఆయన రంగనాథ్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అరే ఉదయకరణ మంచి కుర్రాడబ్బా, ఎందుకు బోల్డ్ ఎందుకు అలాగా, చాలా లైఫ్ ఉంది, సూసైడ్ చేసుకున్నాడు, ఇదే జీవితమా? కాదు కదా అనుకొని, అంటే మరి ధైర్యంగా ఉండాల్సిందని చెప్పి నేనుంటే నేను అలా చేసుకుని ఇచ్చేవాడిని కాదని ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఈయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు రంగనాథ్ గారు. అప్పట్లో చాలా వైరల్ అయింది. అంటే ఎవరు మైండ్ సెట్, ఎవరి పరిస్థితి ఇలా మారితే చెప్పలేం. ఇప్పుడు నువ్వే కావాలి సినిమాకి ఇద్దరు హీరోలు వచ్చారు, తరుణ్ ఒకరు, సాయి కిరణ్ ఒకరు. తరుణ్ ఇప్పుడు సినిమాల్లో లేరు, ఫేడ్ అవుట్ అయిపోయారు. సాయి కిరణ్ కొన్ని సినిమాలు చేశాక ఫేడ్ అవుట్ అయ్యి సర్లే నాది అయిపోయింది అనుకోని ఊరుకోకుండా చక్కగా సీరియల్స్ చేసుకుంటున్నాడు. ఆయన డైవర్ట్ అవ్వచ్చు కదా. ఉదయకరణ అలా చేయలేదు. ఆయనకి ఏమనిపించిందో, ఆయనకి ఇంకే సమస్యలు ఉన్నాయో, అరే ఒక్కసారి ఎంత ఇమేజ్ ఉంది, ఒక్కసారి నన్ను ఎవరు పట్టించుకోవటం ఫీల్ అయ్యాడో ఏంటో చెప్పలేం. సో ఏదైనా కానీ కొద్దిగా అలాంటప్పుడు రిహాబిలేషన్ సెంటర్కి వెళ్ళడమో, లేదంటే ఒక ఆధ్యాత్మిక గుడికి వెళ్ళడమో, లేదంటే హిమాలయాలకు కొంతమంది సన్యాసుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ప్రేయర్ చేయడము మౌట్ చేసుకోవాలి. ఓకే. అట్లా నేను ఏడుకు కూడా ఏడ్చేశాడు. చూసారా మీరు వీడియో? అమ్మాయిని తీయొద్దని చెప్తున్నా సూసైడ్ చేసుకోవాలన్నట్టుగా ఏడ్చుకుంటున్నాడు. అవును. అది అంతా కలిసి వీళ్ళన్నీ చేసిన వాళ్ళు వచ్చింది ప్రాబ్లం. ఈయన ఒక చేసేది ఎందుకు కాముగా వెళ్ళిపోతే అయ్యేదిగా. అలానే షణ్ముఖ జస్వంత్ మీద కూడా గతంలో చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అమ్మాయిల పేర్లు అనవసరం, కానీ 2-3 అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని సోషల్ మీడియా కూడా వైరల్ వచ్చాయి. ఆ పర్టికులర్ అవతల వ్యక్తులు వేరే ప్రోగ్రామ్స్కి వెళ్తుంటే వాళ్ళని చూసి ఫ్యాన్స్ కూడా
ఈయన తాలూకు ఫ్యాన్స్ ఈయన పేరు పెట్టి పిలవడం అని చేస్తే నేను ఒకసారి వైజాగ్లో ఒక స్టేజ్ షో మీద సమ్ ఎక్స్ పర్సన్ వచ్చింది అమ్మాయి. అంటే ఒకప్పుడు ఈయనతో ఎక్కువ షార్ట్స్ తీసేదో లేదంటే ఎఫ్ఐఆర్ నడిచిందో తెలియదు, కానీ ఆ అమ్మాయిని పట్టుకొని ఈయన పేరుతో పిలిస్తే ఆమె పాపం సిగ్గైపోయి వెళ్ళిపోయింది. అది తప్పు కదా. చదువుగా ఉన్నారు ఏమున్నారు, మరి అప్పుడు ఆ అమ్మాయి ఎంత మానసికానికి లోనై ఉంటుంది. అలాంటప్పుడు లేదు అలాంటివి ఏం లేదు అమ్మాయికి నాకు మధ్యలో చెప్పి ఖండించాలి, వీడియో చేయాలి, లేదంటే మీరు దయచేసి ఇలాగ ఇబ్బంది పెట్టద్దు ఫ్యాన్స్ అని చెప్పాను, ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయలేదుగా. మరి వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు, మరి ఆ పెయిన్ మీకు తెలీదా? వాళ్ళ అన్నయ్య కూడా అలాగే చేశారు. అమ్మాయి ధైర్యంగా అన్ని ప్రూఫ్స్తో వచ్చిందంటే విట్నెస్ లేకుండా రాదుగా. ఇంటికి వెళ్ళారు అరెస్ట్ చేయడంటే ఈయన మర్యాదగా స్టేషన్కి వెళ్ళిపోతే ఈ ప్రాబ్లం ఉండేది కాదుగా, ఈయన తమ్ముడు దొరికేవాడు కాదుగా. ఇప్పుడు వీళ్ళ వల్ల తల్లిదండ్రులకి ఎంత మానసిక క్షోభ, అది ఆలోచించరా? అంటే ఇవన్నీ కూడా నేను ప్రశ్నించేస్తున్నాను కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది, ఒక్కొక్క సమస్య ఉంటుంది. దానికి ఇవే పరిష్కారం అంటే మనం ఏం చేయలేం. ఆ పర్టికులర్ స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, కాబట్టి ఆయన డ్రగ్స్ తీసుకోవడం ఎందుకు పోనీ ఇప్పుడంటే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాను అన్నారు. సరిగ్గా ఒక 1.5 years బ్యాక్ 2 years బ్యాక్ కూడా ఇలాగే ర్యాష్ డ్రైవింగ్ అనేది చూసి అబ్జర్వ్ చేసి పట్టుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు కదా. మరి అప్పుడు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అప్పుడు కూడా ఇట్లా డ్రైవ్ చేయడానికి కారణం ఇందులో ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నానని కూడా పోలీసులు చెప్పారు, కానీ బయటికి ఎక్కడికి పొక్కలేదు. మరి అప్పుడు దాన్ని ఏమంటారు? దొరికితే ఎట్లా గేర్ మార్చారు అనుకోవాలా, లేదా నిజంగా సమస్య ఉంది అనుకోవాలా? వాళ్ళ వెర్షన్ ఏంటి మనకు తెలియదు. కాబట్టి అంటే యంగ్ జనరేషన్ ఇప్పుడు అప్కమింగ్ వచ్చే వాళ్ళందరూ కూడా, పైగా ఆయన బిగ్ బాస్ 5 or 6 రన్నర్ కాదు కూడా. అంటే ఏంటి, మంచి మెంటాలిటీ అనే కదా. రన్నర్ వరకు వెళ్ళాడంటే అంతమంది 20 మంది సభ్యుల నుంచి మెల్లగా ఒక్కొక్కరితో అందరితో డీవియేట్ అవ్వకుండా ఒక మంచి బిహేవియర్ ఉన్నోడు కదా ఆ ప్లేస్కి వెళ్తాడు. వెళ్ళాడంటే మంచి బిహేవియరే కదా. మంచి బిహేవియర్ ఇలా ఎందుకు, ఇంకా బోల్డ్ లైఫ్ ఉంది ఆయన. ఇంకా బుల్లి తెర నుంచి పెద్ద తెరలోకే రాలేదు నాకు తెలిసి. బిగ్ స్క్రీన్కి వచ్చిన తర్వాత నేము ఫేము డబ్బు అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఇలా పక్కతో పట్టారని అర్థం ఉంది. ఇంకా స్టార్టింగ్ కదా, బోల్డ్ కెరీర్ ఉంది. ఆయన చాలా షార్ట్స్ కూడా చూశాను యూట్యూబ్లో కూడా. ఆయన డ్యాన్స్ బాగా చేస్తాడు, మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాడు, యాక్టింగ్ బాగుంటుంది. అలాంటప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదే చాలా రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు. అందుకే చాలామంది ఇదే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ రోజు బాగా ఉంది, ఇండస్ట్రీ పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ అంటారు. కాదు, ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది. సినిమా వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి కొద్దిగా బోతత్తులను పెట్టి చూస్తారు. అదే కాస్టింగ్ రోజుకి లొంగని వాళ్ళు 2-3 సినిమాలు చేస్తే చేశారు, లేకపోతే సైడ్ అయిపోతారు. కాస్టింగ్ కౌచ్కి లొంగిపోయి కూడా ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. లేదు, జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని కెరీర్ స్టార్టింగ్లో ఒక నేమ్ వచ్చాక ఇంకా అలాంటి తప్పుడు పనులు చేయకుండా పద్ధతిగా ఉండేవాళ్ళు పర్ఫెక్ట్గా కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని తప్పుడు పని కాదు, అవకాశం తప్పదు. అక్కడ ఎన్నో ప్రయత్నాలు చేశారు, రాదు, ఆఖరికి దానికి అలా చేస్తే ఓకే ఈ ఒక్కసారికి ఒప్పుకుంటే అవకాశం వస్తుంది కదా, సర్లే ఎవరికి తెలియకుండా చేద్దాం అని. అంతే మాత్రాన వాళ్ళు బ్యాడ్ క్యారెక్టర్ కాదు. మరి మగాడు నువ్వు చేసి నీ బ్యాడ్ క్యారెక్టర్ కాదా? కాబట్టి అలా జాగ్రత్తగా వెళ్ళి తర్వాత ఇంక దీనికి అలవాటు పడ్డాం కదా అని దానికే కంటిన్యూ అయితే ప్రాబ్లం. గతంలో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కూడా విలాసాలకు అలవాటు పడిపోయి, తాగుడుకు అలవాటు పడిపోయి ఆస్తులు పోగొట్టుకొని ఉన్న లేరా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మహానటి సావిత్రి గారు అని కూడా చెప్తారు. ఒకనొక టైంలో ఒక కమల్ హాసన్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఈ నేము స్ట్రాటజీ ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు, నా దృష్టిలో సావిత్రి గారి కంటే నేను గొప్పవాడు కాదు అని చెప్పాడు. ఎందుకంటే ఎప్పుడు మంది మార్పులం, ఆవిడ కారు వెనక మేకప్ మ్యాన్ అసిస్టెంట్, ఆవిడ ఎంత క్యారేజ్తో వచ్చేవారు, ఆవిడ అందరికీ భోజనాలు పెట్టేవారు. అటువంటి మా అమ్మని సావిత్రి అమ్మ అని అంటాడు ఆయన. అమ్మని అలా చూశాను. తర్వాత పాండీ బజార్లో ఒక సాధారణ మహిళలాగా బ్యాగ్ పట్టుకొని ఒక బస్ స్టాప్లో బస్సు కోసం వెయిట్ చేస్తున్న సావిత్రి అమ్మను కూడా చూశానని చెప్పాడు ఆయన కమల్ హాసన్ గారు. ఏంటి కారణం ఏంటంటారు? అది మన సినిమాల్లో కూడా చూపించారుగా. కొన్ని రకాల వీటికి అలవాటు అయిపోయి ఆవిడ జీవితం అలా అయిపోయింది అన్నట్టుగా. మరి అలాంటి ఎగ్జాంపుల్స్ తీస్తూ చూపిస్తున్నా కూడా ఇంకా మనం నిగ్రహం లేకపోతే ఎట్లా? సో ఇట్లాంటి వాళ్ళది అలా దొరికిపోయారు కదా అని ఏడ్చారా, లేదు నిజంగా అన్నారనేది వాళ్ళకి తెలియాలి. సో ఇక నుంచైనా ఇట్లాంటి అప్కమింగ్ వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒక స్టార్ ఇమేజ్ వచ్చాక అప్పుడు ఇంకా అసలు చేయకూడదు, బాధ్యత పెరుగుతుంది.
ఇంకా పొరపాటున చిన్న క్లూ దొరికినా ఇష్యూ వస్తుంది. అవును. సో జాగ్రత్తగా ఉండాలి. ఇండస్ట్రీ అన్నాక నెటిజన్లకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇండస్ట్రీ వ్యక్తులు అనగానే వెంటనే 10 సార్లు వాళ్ళు మసిపూసి మారేడుగా చేసేసి ఆట అని తెలుసుకుంటే నచ్చినట్టు రాసేయడం కాదు. వాళ్ళకి లైఫ్లు ఉంటాయి. కొద్దిగా కొంతమంది మనోభావాలు దెబ్బతింటే వాళ్ళ పర్సన్ ఇంకేమైనా చేసుకుంటారు. దయచేసి అలాగే చేయొద్దు. వైరల్ అయ్యే వీళ్ళు కూడా కొన్ని నిజంగా తెలిస్తే ఇప్పుడు చేయండి, తెలియకపోతే చేయొద్దని నా రిక్వెస్ట్.